రీసెంట్గా రిలీజ్ అయిన వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ 4 రిపోర్ట్లో వెస్టర్న్ ఘాట్స్ని ఏరియా ఆఫ్ సిగ్నిఫికెంట్ కన్సర్న్గా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్ళు డిక్లేర్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ బాడీ. అండ్ ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్ళు ఎప్పుడైతే వెస్టర్న్ ఘాట్స్ని సిగ్నిఫికెంట్ కన్సర్న్గా పేర్కొన్నారో ఇట్ మీన్స్ దాట్ ఈ వెస్టర్న్ ఘాట్స్ యొక్క అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అండర్ థ్రెట్ అని మీనింగ్ అనమాట. మనకు తెలుసు వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద హాటెస్ట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలోనే 8 హాట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉంటే వాటిలో వెస్టర్న్ ఘాట్స్ కూడా ఒకటి. కానీ వెస్టర్న్ ఘాట్ ఈ సిచ్యువేషన్కి దిగజారడానికి గల మెయిన్ కారణాలు ఏంటంటే, మొదటిది ఈ ప్రాంతం క్లైమేట్ చేంజ్ వల్ల చాలా సిగ్నిఫికెంట్గా అఫెక్ట్ అవుతుంది. మనకు తెలుసు ఆఫ్ లేట్ క్లైమేట్ చేంజ్ వలన మనకు ఎర్రాటిక్ రైన్ఫాల్, ఎక్సెసివ్ ల్యాండ్ స్లైడ్స్ ఇలాంటివన్నీ కూడా క్లైమేట్ చేంజ్ వల్ల జరుగుతున్నాయి. దాంతోపాటు రెండో ఫ్యాక్టర్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్.